దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉందామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12, 14, 16, 17 వచనాలు. 13వ అధ్యాయము 12వ వచనం, 14వ వచనం, అలాగే 16, 17 వచనాలు చదువుతున్నాను. అది అంటే అబద్ధ ప్రవక్త ఆ మొదటి క్రూర మృగమనుకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ కలిగి బాగుపడి ఉన్న మొదటి మృగానికి భూమియు దానిలో నివసించువారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. 14వ వచనంలో కత్తి దెబ్బ తినియో బ్రతికిన ఈ క్రూర మృగానికి ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు యాంటీ క్రైస్ట్ ఎదుట చేయుటకును దానికి ఇయ్యబడిన సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చుచున్నది. 16, 17 వచనాల్లో కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. యాంటీ క్రైస్ట్ అతి త్వరలో ప్రత్యక్షం కాబోతున్నాడని, వాడు వచ్చి రాగానే ప్రపంచ ప్రజానీకానికి ఒక శాసనాన్ని రిలీజ్ చేస్తాడని మనం చెప్పుకున్నాం. ఆ శాసనంలో ఏముంటుంది అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 4 వచనాలు ఉంటాయి. ఏంటి ఆ 4 వచనాలు అంటే యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమను, బొమ్మను, విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ చేసుకొని వాళ్ళ ఇళ్లలో, దేవాలయాలలో, టెంపుల్స్లో, మసీదులో పెట్టుకుని వాడికి సాగిలపడి ఆరాధించాలని 666 ముద్ర కానీ వాడి పేరుని గల సంఖ్య కానీ కుడి చేతి మీదనైనా కానీ నొసటి మీదనైనా వేసుకోవాలని అది బలవంతము చేస్తున్నది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని. కాబట్టి అన్య ప్రజలను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వాక్యం ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవడు ప్రత్యక్షమవుతాడో వాళ్ళకి తెలియదు, బైబిల్ గ్రంథానికి వచ్చే తెలియదు. కాబట్టి వాళ్ళు ఈజీగా వెళ్ళి ఏ దేవుడైతే మాకేంటి ఈ పూట మాకు గడిస్తే చాలే అని చెప్పేసి క్యూలో నిలబడి ఆదుర్దాగా ముందు నాకు వేయి అంటే వేయించుకుంటారు. రెండవదిగా నామకార్థ క్రైస్తవులు ఎందుకు వేయించుకుంటారు అని మనం చూసినట్లయితే చాలామందికి వాక్యం తెలియక ఈ వాక్యం ప్రకటించబట్టల. సంఘాలలో నేటి దినాల్లో ఈ 7 ఏళ్ల శ్రమలలో ఏం జరగబోతుంది, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు, ఈ విషయాలు ప్రకటించబట్టల. ఈ కాడికి ఎప్పుడు దావీదు గొలియాతు కథ, ఆ పొట్టి చెక్కయ్య కథ, తప్పిపోయిన చిన్న కుమారుడి కథ, ఈ విషయాలే తప్ప చెప్పిన వాక్యాలే మరలా చెప్పుకుంటూ వచ్చేసి అనవసరంగా టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. సంఘాన్ని పరలోకం తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆదుర్ద, ఆసక్తి, పట్టుదల కడవరి కాలంలో కూడా కనబడటం లేదు. ఏదో ఒక గంట 2 గంటల్లో టైం పాస్ చేసుకుని వెళ్ళిపోదామనే తప్ప ఏమాత్రం కూడా అదొక బాధ్యత దేవుడు ఇచ్చాడు. అది దేవునికి మానవులకి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాతినిధ్యం అనేది దేవుడు గొప్ప వరాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళందరినీ నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి ఆకాంక్ష చాలా మందిలో తక్కువగా కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి వాక్యం తెలియదు. కాబట్టి నామకార్థ క్రైస్తవుల్లో కూడా రకరకాలు ఉంటారు. ఎందుకంటే చాలామందికి వాక్యం తెలియక ముద్ర వేయించుకుంటారు. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు రక్షించబడినప్పటి నుండి లోతైన సత్యాలు ప్రకటించబడకుండా కేవలం 30 ఇళ్ళు, 20 కార్లు, 40 ఎయిర్ కండిషన్లు మీకు వస్తాయి, మీకు స్వస్థతలు వస్తాయి, మీకు సంతానం కలుగుతుంది అని ఎక్కువ సంఘాలలో ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ప్రకటించబడటం, వాటి కొరకు వెంపర్లాడుతూ వెళుతున్నారు. ఆశీర్వాదం అనేది దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన ఏం చేస్తున్నాడంట, వర్షాన్ని కురిపిస్తున్నాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంబానీ మీద కురిపిస్తున్నాడు కదండి, మరి సచిన్ టెండూల్కర్ మీద కురిపిస్తున్నాడు, అన్యులు, విగ్రహారాధికులు, పూజారులు, మరి అందరి మీద కూడా దేవుడు పక్షపాతం కాదు. ఈనాడు క్రైస్తవుల కంటే అంబానీ, టాటా, బిర్లా వీళ్ళందరూ కూడా గొప్ప స్థానంలో ఉన్నారు. ఎందుకంటే వేల మంది ప్రజలకు వాళ్ళని దేవుడు ఆశీర్వాదకరంగా పెట్టాడు. వాళ్ళకి అంత ధనం ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళు స్వార్థపరులుగా ఉండరు. ఎందుకంటే 10 మందికి భుక్తి కల్పిస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి పనులు అన్నీ కల్పించడం ద్వారా ఎన్నో ఫ్యామిలీస్ పోషించబడతాయి రోడ్డును పడకుండా. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అది. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు వెంపర్లాడకూడదు. ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఈ సంఘం దగ్గరికి పరిగెత్తకూడదు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పేసి దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా 3 జాతులు ఉంటారని చెప్పుకున్నాం. వాళ్ళలో మొట్టమొదటిది హెబ్రీయులు, లేక ఇశ్రాయేలీలు, లేక యూదా ప్రజలకు వాళ్ళతో 7 సంవత్సరాలు నిబంధన చేయబడింది కనుక వాళ్ళ ముద్రను వేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండవదిగా అన్యులు, నామకార్థ క్రైస్తవులు వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయి వేయించుకుంటారు. ఇక మిగిలింది ఎవరో వాళ్ళందరినీ ఎవరిని బలవంతం చేయడం అవసరం లేదు. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చివరి లైన్లో మనం చదువుకున్న వాడు ముద్ర వేయించుకున్నట్లు, నమస్కారం చేయనట్లు వారిని బలవంతము చేయుచున్నది అని మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధ ప్రవక్త యాంటీ క్రైస్ట్ ఏ శాసనాన్ని తీసుకుని వచ్చాడో
దాన్ని వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. అది అమలు జరిగేటట్లుగా ఊరూరా దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు. అమలు చేసేది ఎవరు అంటే, చేయించేది వీడు, చేసేదేమో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క మిలిటరీ సైన్యం ఆ కాలంలో బలమైనటువంటి ఒక కార్యాన్ని వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి వీటందరినీ కూడా మిలిటరీని, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి మిలిటరీని యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త వాళ్ళు మరి వాడుకుంటూ ఉంటారని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వీళ్ళు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, పరిశుద్ధులు వాడి యొక్క నియమాన్ని, వాడి శాసనాన్ని లోబడకుండా ఎదిరించి వాడితో యుద్ధం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దేనికైనా త్యాగం చేస్తూ ఉంటారు. అయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎన్ని రకాలైనటువంటి ముద్రలు ఉంటాయని మనం చెప్పుకున్నామంటే 2 రకాలైన ముద్రలు. ఒకటి యాంటీ క్రైస్ట్ ముద్ర, అదే 666వ సంఖ్య కలిగినటువంటి ముద్ర. రెండవదిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలలో మనం చదువుకున్నాం. రెండవదిగా దేవుని ముద్ర. యోధా ప్రజల మీద దేవుడు వాళ్ళ నొసట ఏం చేస్తున్నాడు, దేవుడు తన ముద్రను, రక్షణ పొందినటువంటి మన నొసట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, అపోస్తలుల కార్యం 1:13, 4:30లో దేవుడు తన ముద్రను పరిశుద్ధాత్మ ద్వారా వేయిస్తున్నాడని మనం చేసుకున్నాం. కాబట్టి ఇంతే కాదు, స్త్రీ నొసట ఏ ముద్ర ఉంది, ఏమని లిఖించబడింది, మిస్టరీ అని, ద గ్రేట్ బ్యాబిలోన్ అని. కానీ ఆ మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో యేసు ప్రభు మన నొసట 3 పేర్లు వ్రాయాలని, దానిని ముద్రగా లిఖించాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఏంటి చెప్పండి, ఆ 3 మొదటిది ఏంటి, మన నొసట పై లైన్లో ఆయన తండ్రి అయిన దేవుని పేరు ఉండాలని, మధ్య లైన్లోకి వచ్చేసరికి నూతన యెరూషలేము అని ఆ యొక్క పరిశుద్ధ పట్టణం పేరు వ్రాయాలని, మూడవదిగా ఏం రాయాలని, యేసుక్రీస్తుకు ఒక క్రొత్త పేరు ఉంది, ఆ క్రొత్త పేరు రాయాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. అయితే ఎవరి నొసట ఏ ముద్ర ఉంది అనేది ఐడెంటిఫై చేసేది ఎవరు? మన ఈ మానవ కళకి ఆ ముద్రలు కనపడవు. ఇప్పుడు మన నొసట ఒక ముద్ర ఉంది. మనం రక్షించబడినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ముద్రను మన నొసట లిఖించాడని ఎఫెసీ 1:13, 4:30లో కూడా మనం చదువుకున్నాం. కాబట్టి మానవ గడ్డికి ఆ నొసట ఉన్నటువంటి ఆ ముద్ర కనబట్టలా. 666వ ముద్ర కూడా కనపడదు. యాంటీ క్రైస్ట్ పేరును ఉన్నటువంటి ఆ సంఖ్య కలిగిన ముద్ర మొదటి 3.5 సంవత్సరాలు వేసేటప్పుడు అది ఎవరి నొసట కూడా కనపడదు. ఎవరు కనపడింది, ఎవరు ఐడెంటిఫై చేయాలి? మన నొసట దేవుని ముద్ర ఉందా, లేక ఆ యొక్క యాంటీ క్రైస్ట్ ముద్ర ఉందా? మన నొసట చెప్పండి, నూతన యెరూషలేము అని ఆ పరిశుద్ధ పట్టణం పేరుందా, లేక ఆ యొక్క మహాబబులోను పట్టణం అనే పేరు మన నొసట ఉందా? మనం ఎవరికి చెందిన వారమని ఎవరు దాన్ని ఐడెంటిఫై చేసేదంటే, మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలలో మిడతలు అగాధములో నుండి వస్తున్నాయని గత వారం, అంతకుముందు వారం కూడా మనం చదువుకున్నాం కదండి. మిడతలకు కొండాలు ఉంటాయట, తేళ్ల వంటి కొండాలు, తోకలు కూడా. ఆ కొండెం పెట్టి కుడితే కదండి 5 నెలల వరకు ఆ బాధ అనుభవిస్తూనే ఉంటారట. వాళ్ళు చద్దామనుకుంటారు, సాగు రాదు. మరణిద్దామనుకుంటారు, మరణం వారి యొద్ద నుండి ఏమవుతుందంట, పారిపోతుంది. ఎవరిని కొడతాయి? అవి వచ్చి ముఖం పెట్టి మన నొసటి మీద ఎవరి ముద్ర ఉంది అవి అని ఆ మిడతలు, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? పైనుండి ఒక నక్షత్రం అనేది పడింది. దాని చేతికి అగాధం యొక్క తాళం చెవి పడింది. అగాధం చెవి తాళం, అది తాళం తీయగానే అందులో నుండి భయంకరమైనటువంటి పొగ, ఆకాశాన్ని అంటే పొగ, సూర్యుడిని కమ్మేసే పొగ వస్తుంది. ఆ పొగలో నుండి మిడతలు బయటకు వస్తున్నాయి. వాటి రూపాలు, వాటి రెక్కలు, వాటి తోకలు, వాటి కాళ్ళు, వాటి ముఖం, వాటి రూపం ఎలా ఉందో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనం జాగ్రత్తగా చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అవి ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముఖంలో ముఖం పెట్టి వారి నొసట ఎవరి ముద్ర మరి వేయబడి ఉందో, వాడు ఎవరికి చెందినవారో అవి ఐడెంటిఫై చేస్తాయి. ఐడెంటిఫై చేసిన తర్వాత నా బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరి నొసటనైతే దేవుని ముద్ర వేయబడలేదో వారికే తప్ప కనీసం గడ్డికైనను, మొక్కలకైనను, వృక్షమకైనను ఏ హాని చేయకూడదని వాటికి ఆజ్ఞాపించబడినట్లు మనం చూస్తున్నాం. ఎవరి ముద్ర లేని వారిని అవి కొడతాయి అని మనం చూసినట్లయితే చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో మనము చదివినట్లయితే, నొసళ్ళ యందు ఎవరి ముద్ర లేని మనుషులకే తప్ప దేవుని ముద్ర, ఒకవేళ నీ నొసట దేవుని ముద్ర లేదనుకోండి, అవి వచ్చి నిన్ను కుట్టేస్తాయి. వాటి బలం ఎట్లా ఉంటుందంటే, 3వ వచనంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును, భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడింది అని వ్రాయబడి ఉంది. అయితే 4వ వచనంలో నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనా
ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షములకైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపడానికి ఆ మిడతలకు అధికారం ఇవ్వట్లేదంట. అవి బాధించాలే తప్ప, అవి కొండాలు పెట్టి కుట్టి బాధించాలే తప్ప వాళ్ళను చంపటానికి మిడతలకు అధికారము ఇవ్వబడలేదు. కానీ 5 నెలల వరకు బాధించుటకు, ఎన్ని నెలలండి? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలిగే బాధ తేలు మనుషులను కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉంటుంది. ఆ దినాలలో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడతారంట. ఆశ అంట, అమ్మ నాకు చావు వస్తే బాగుండు అని చెప్పి ఆశపడతారు, కానీ మరణం వారి యొద్ద నుండి ఏమవుతుందంట? పారిపోతుంది. ఆ మిడతల రూపాలు యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలను పోలి ఉన్నాయి. బంగారం వలె మెరిగే కిరీటాలు వాటి తలల మీద ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాలు వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరులు వంటి మైమరులు వాటికి ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు ధ్వని వలె, రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు, మరి తేళ్ల వంటి పుండును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయడానికి వారికి అధికారము ఉన్నది అని చెప్పి దేవుని బిడ్డలారా మనము చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం అంటే, ఆ బాధ తట్టుకోలేక మొత్తం ఇంజక్షన్లు వేసుకుంటారు. అది ఎందుకు పనికిరాదు. వాటి తేళ్లలో ఉన్నటువంటి విషం ముందు, ఆ బాధ ముందు మొత్తం ఇంజక్షన్లు, మొత్తం బిళ్ళలు, కుప్పలు గోళీలు మొత్తం నోట్లో వేసుకుంటారు. ఆ కాలంలో తేళ్లు కుట్టినప్పుడు చచ్చిపోదామని ఆశపడతారంట. మొత్తం ఇంజక్షన్ ఇచ్చినా కానీ, మొత్తం బిడ్డలు వేసుకున్నా కానీ, మొత్తం వాళ్ళకి ఎంత మాత్రం ఆ పవర్ ముందు, మిడతలు కుట్టిన పవర్ ముందు ఇవన్నీ కూడా చివరికి వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారంట? రైళ్ళ క్రింద పడదామని పోతే మరి మొండి ఒక్కళ్ళే, కాళ్ళు చేతులు ఒక్కళ్ళే, శిరస్సు ఒక్కళ్ళే, మొత్తం ముక్కలు ఆడిపోతారు. కానీ వాళ్ళు చనిపోరు అని బైబిల్ చెప్తుంది. అవి ముక్కలైపోయి అవి గిలగిలా కొట్టుకుంటూ ఆ బాధ, వేదన వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూనే ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, గత వారం మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. 14వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు ప్రకటన గ్రంథంలో. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ఎవరైతే 666వ ముద్ర సంఖ్య వేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఆ మొదటి 3.5 సంవత్సరాలలో పరలోకము నుండి దేవుని ఉగ్రత దిగి వస్తుందంట వాళ్ళ మీదకి. ఇక్కడ తేళ్లు కుట్టడం, ఇక్కడ మిడతలు వాళ్ళని కొట్టడమే కాదు. అర్థమవుతుందండి? ఆ మొదటి 3.5 సంవత్సరాలలో చాలామంది తెలియక వేయించుకుంటారు, కొంతమంది ఏమో తెలిసి కూడా వేయించుకుంటారు. ఎందుకంటే ఆ పూట కూడి కోసం వాళ్ళు తట్టుకోలేరనమాట. ఆ తర్వాత సంగతులు ఎవడు చూడొచ్చాడులే, అది వేసినప్పుడు కదా అని ఆ వాక్యం హృదయంలో ఉండదు వాళ్ళకి. కాకులు వచ్చి ఎత్తుకొని పోయినట్లు, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్లు వాళ్ళు వింటారు, కానీ అది హృదయంలో లేనందున అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యం, విన్న వాక్యం లోపట ఉంటే అది పనిచేస్తుంది. కానీ విని వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభువు మాట్లాడినాడు. చదువుకుందాం. ఉపమానాల పట్టిక, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటే, 18వ వచనంలో మనము చదువుకుంటే, విత్తువానికి వచ్చిన ఉపమానం భావం వినండి. ఎవడైనా రాజ్యమునకు వచ్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని మనం దేవుని వాక్యం చదువుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం 4వ వచనం చదువుకుంటే 13:4లో 3వ వచనం నుండి, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తేవాడు విత్తనాలు విత్తుటకు బయలువెళ్ళాను పొలంలోనికి. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మిరిగివేసును అని మనం చదువుకుంటూ ఉన్నాం. దాని భావమే 18వ వచనంలో మనం చదువుకున్న భావం. విత్తువానికి వచ్చిన ఉపమాన భావము వినండి. ఎవడైనా రాజ్యానికి వచ్చిన వాక్యం వినియో గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. ఆనాడు చాలా మంది ఈనాడు వాక్యాలు వింటున్నారు, కానీ వాడు ముద్ర కలిగిన సంఖ్యలో వేయించుకొని 666 ముద్ర వాడికి సాగిలపడి, నీవే మాకు దేవుడు అయ్యా, నీవే మాకు రక్షకుడు, నీవే మాకు ప్రభు అని చెప్పి వాడికి సాగిలపడి మొక్కటానికి కారణాలు ఏంటి అంటే, దేవుని వాక్యము వాళ్ళ హృదయంలో విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుని పోయాడు. అంటే దానికి అవకాశం ఇస్తున్నారు కదండి. త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వాడు వీడే అని చెప్పి యేసు ప్రభు వారు ఉపమానం తెలియజేస్తున్నట్లుగా చాలా మంది వాటికి ఏం చేస్తున్నారు? సాగిలపడి వాడికి బ్రొక్కుటానికి కారణం ఏంటి అంటే, లోపట దేవుని వాక్యమో లేదు. వింటారో, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వింటారు, కానీ దాన్ని లోపట ఉంచుకుంటానికి వాళ్ళు ఇష్టపడరు. వేరే లోక సంబంధమైన వాటితో, శరీర సంబంధమైన వాటితో నింపుకున్నప్పుడు, వీటితో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అక్కడున్న వాక్యం ఏమైపోతుంది? చోటు లేక బయటికి వెళ్ళిపోతుంది అని మనం చదువుకుంటూ ఉన్నాం. వారి హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లక పోయిరి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి తెలియక చాలా మంది ఒక్క పూట కూటి కోసం అండి, ఈ పూట నాకు గడిచిపోవాలి అని చెప్పేసి టపా ముద్ర వేసుకొని వాడిని దేవుడిగా రక్షకుడిగా ఆరాధిస్తూ ఉంటే
ఈ మిడతలు వచ్చేసి వాళ్ళని కొడతాయి. ఎంత బాధాకరం అండి. ఒక్క పూట కూటి లేకపోతే, 40 రోజులు కూడి లేకపోతే, నువ్వు 50 రోజులు 70 రోజులు నీ కూడి లేదనుకో, చావటమే, నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ ఆ శరీర సంబంధమైన తుచ్చమైన ఆ శరీర కోరిక కోసం చివరికి మిడతలు వాటిని వేసుకునేసరికి మిడతలు వచ్చేసి కుడితే ఆ బాధ, ఈ ఆకలి బాధ ఏముందండి. మాస్టర్ జాన్ సుందరరావు గారు అండమాన్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళిన డబ్బులు అయిపోయాయి. పిఎం సామెల్ గారు డబ్బులు పంపిస్తూ ఉంటే నెల ఆయన తిప్పి పంపిస్తూ ఉండేవాడు. దేవుని యొక్క సేవలో మాకు దేవుడు సంపాదన ఇవ్వాలి, వాటి ద్వారా మేము పోషించబడాలి. ఆయన విశ్వాసం ఆ కాలంలో గొప్పది. అయితే తీసుకుని వెళ్ళిపోయినటువంటి డబ్బులు అయిపోతే ఆకలి బాధ తట్టుకోలేక టవల్ని గట్టిగా బిగించి కట్టుకునేవాడట. పొట్టకి గట్టిగా లాగి కట్టుకునేవాడు. ఆయన భార్య అంటే మా సువర్ణలత అక్క, ఏమండి పాప ఆకలి అంటుందండి అని చెప్తే, సువర్ణ నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నావు కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. అది పసిపాపండి. ఆ కాలంలో అక్క కూడా ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయింది. బాక్సులో పెట్టారు. పొద్దున అనగా చనిపోతే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాక్సు లేపబోతుంటే ఆ బాక్సులో నుండి ఆమె నోరు తెరిచి మెల్లగా మాట్లాడుతుంటే దేవుడు చేసిన మిరాకిల్ని చూసి అందరూ కూడా, అప్పుడు ఒక్కటే పాప, ఆమె చనిపోయే సమయానికి చిన్న పసిపాప, వాళ్ళ పెదబుచ్చి, మిగిలిన 4 పిల్లలు లేరు. కానీ ఆ తర్వాత దేవుడు ఆమెను బ్రతికించి 4 సంతానాన్ని ఇచ్చారు. వాళ్ళల్లో ఒకడు ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటూనే దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి. అద్భుతాలు చేసే దేవుడు. ఒకవేళ తిండి లేక చనిపోతే పరలోకానికి వెళతారు. కానీ ఆకలి బాధ ఏముందండి. కాకపోతే మిడతల బాధ ఎంత బాధ. మిడతలు కొడితే మరణం వారి దగ్గర నుండి పారిపోతుందంట. చావాలని ఆశపడతారు కానీ చావు వారి దగ్గర నుండి పారిపోతుంది. అంటే ఏంటి, రైలు క్రింద పడతారు, ముక్కలైపోతే శరీరం, కానీ వాళ్ళు చావరు, బాధ అనుభవిస్తూనే ఉండాలి. అంతేకాదండి, మిడతలు కొట్టడం వల్ల వచ్చే బాధే కాదు, ఎవరైతే ముద్ర వేయించుకుంటారో ఆ మొదటి 3.5 సంవత్సరాలలో పరలోకము నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట. గత వారం 3 విషయాలు చదువుకున్నాము. చూద్దాం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం చదువుకుంటే 9 నుండి 11 వచనాల వరకు. 9 నుండి 11 వచనాల వరకు. 9వ వచనం 3వ లైన్లో, ఆ క్రూర మృగమునకు కానీ అంటే యాంటీ క్రైస్ట్ కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుంటే ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యం, ఇది మొదటి దేవుని ఉగ్రత. దేవుని యొద్ద నుండి వచ్చే శిక్షలో మొట్టమొదటిది ఏంటి, ఏమీ కలపబడకుండా అంటే ఒరిజినల్ దేవుని కోపం అనమాట. ఒక పాత్రలో దేవుని కోపం పోసిన తర్వాత దాంట్లో కొంత ఏదైనా మిక్సర్ కలిపారనుకోండి, ఆ ఒరిజినాలిటీ పోతుంది కదండి. పాలల్లో నీళ్లు కలిపితే ఆ పాలలో ఉన్న రియాలిటీ ఏమవుతుంది, అది పోతుంది. అట్లనే దాని పవర్ తగ్గుతుంది. అట్లనే దేవుని ఉగ్రత పాత్రలో పోయబడే దేవుని కోపం అనే మద్యమును వాడు త్రాగును. అంటే మనకు అర్థం అవ్వాలంటే ఒక విధంగా నిప్పులు నోట్లో పోసుకొని తాగుతున్నాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది, ఇక పేగులు నోరు అన్ని కాలి బాగా వాడు ఇక డాన్స్ చేస్తూ ఉంటాడు, అక్కడ కింద నేల మీద నిలబడలేడు. ఇది మొదటి దేవుని శిక్ష. ఎవడి మీద, ఎవడైతే క్రూర మృగానికి కానీ వాడి ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుంటే 10వ వచనంలో దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యాన్ని వాడు త్రాగుతాడు. 2వ శిక్ష ఏంటి, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకాల చేత వాడు బాధించబడతాడు. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు అంటే 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు, కోటి సంవత్సరాలు కాదు, కోట్లు కోట్లు కోట్లు, ఇక దానికి అంతం అనేది లేదు. ఇక నిత్యము వాడు అగ్నిగంధకాల చేత బాధించబడుతూనే ఉంటాడు. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు పైకి లేస్తూనే ఉంటుంది అని మనం చదువుకుంటూ ఉన్నాం. 3వది ఏంటి అంటే, 11వ వచనం 2వ లైన్లో, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్రను ఎవడైనా వేయించుకుంటే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. దేవుని ఆజ్ఞలను యేసులకు వచ్చిన విశ్వాసాన్ని గైకును చున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడిందంట. ఆ రోజుల్లో పరిశుద్ధుల ఓర్పు, ముద్ర వేయించుకోవాలా వద్దా అనేది ఆ రోజుల్లో వాళ్ళ ఓర్పు, వాళ్ళ సహనం. ఆఫ్టర్ ఆల్ ఏముందండి, యాంటీ క్రైస్ట్ వాడు చిత్రహింసలు పెడతాడు. దాని ముందు ఈ మిడతలు వచ్చి పుట్టితే ఎంత బాధ ఎక్కువ కదండి. మరి యుగ యుగములు ఆ బాధ సంబంధమైనటువంటి పొగలేస్తుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ కాలంలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ప్రపంచమంతా కూడా 7 సంవత్సరాల కాలంలో, మొట్టమొదటిగా 3.5 సంవత్సరాల కాలంలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. యోధా ప్రజలతో వాడు నిబంధన చేశాడు కాబట్టి వాళ్ళకి ఈ బాధ అంటూ ఏమీ లేదు. వాళ్ళు హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటా స్తుతించుకుంటా వాళ్ళు దేవాలయం కట్టుకొని దేవుల్లో సాగిపోతూ ఉంటారు. కానీ ఈ అన్యులు పరిశుద్ధులు ఉన్నారు చూసారా, ఇటు అన్యులకి భయంకరమైన వేదన. 5 నెలలు
దేవుళ్ళు ఆ యొక్క మిడతలు కొట్టడం ద్వారా బాధ. రెండవదిగా చూసినట్లయితే దేవుని కోపం అనే మద్యాన్ని వాళ్ళ నోట్లో గుండా దేవుడు త్రాగిస్తూ ఉంటే వాళ్ళ బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు లేస్తుంది అని మనము దేవుని గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. మూడవది ఏంటి? వారు నెమ్మది లేని వారై ఉంటారు. వాళ్ళకి నెమ్మది ఉండదు. నెమ్మది అనేది ఉండదు. ఇక వాళ్ళు 3.5 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు కాదు, యుగ యుగములు వాళ్ళకి ఏముండదు. ఆకలి ఆకలి, దప్పిక దప్పిక, బాధ బాధ, అయ్యో అయ్యో, వేదన వేదన, వాము వాము. ఈ నెమ్మది అనేది ఉండదు. ఇక బైబిల్లో మనం చదువుకుంటే 14వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్న వాళ్ళ రెండవ బాధ ఏంటి అంటారు? వాళ్ళ రెండవ బాధ ఏంటి అంటే అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళు యుగ యుగాలు బాధ అనుభవిస్తూనే ఉంటారు కదండి. మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 44వ వచనంలో మనం చదవగలిగినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుకుంటే త్వరగా సమయం అయిపోతుంది. 9వ అధ్యాయము 44వ వచనంలో 6 నరకం ఉంటుందట కదండి. అక్కడ 666వ ముద్ర వేయించుకుంటారు చూసారా? వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? నరకంలో పడేస్తాడు. ఆ నరకంలో 44వ వచనంలో నరకంలో ఏముంటుంది? 6 అగ్ని. మనం చదువుకున్నాం ఇందాక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళ మీదకి వచ్చే రెండవ శిక్ష ఏంటి? దేవుని ఉగ్రత పరలోకం నుండి మొదటి 3.5 సంవత్సరాలలో అంటే అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళు నిత్యము కూడా బాధించబడతారు. వాళ్లకు నెమ్మది ఉండదు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములో పైకి లేస్తూనే ఉంటుందట. కాబట్టి అది ఏంటి అంటే నరకము. నరకంలో ఏముంటుంది అక్కడ? 44వ వచనంలో 6 అగ్ని. 48వ వచనంలో మనం చదువుకుంటే నరకంలో 6 అగ్ని ఉంటుంది. అక్కడ నరకంలో వారి పురుగు సావదు, అగ్ని. నరకంలో అగ్ని ఆరదంటండి. 6 అగ్ని లేక అగ్ని ఆరదన్న రెండు ఒకటే. అగ్ని ఆరదంట. 6 అగ్ని ఉంటుంది. అందులో వాళ్ళు పడవేయబడతారు. ఎవరండి వాళ్ళు? ఎవరు వాళ్ళు అంటే 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు అగ్ని గంధకాలతో మండే గుండం. అగ్ని ఆరిపోదు. యుగ యుగాలు అక్కడ అగ్ని మండుతూనే ఉంటుంది. అది వాళ్ళ శరీరంలో నుండి పురుగులు వాళ్ళ శరీరాన్ని తింటూ బయటకు వస్తూ ఉంటాయట. అగ్ని ఆరదు, పురుగు సావదు. చూసారా? అంత అగ్ని గంధకాలతో మండే గుండంలో కూడా ఆ పురుగులు చావంట. చచ్చిన వాళ్ళని పురుగులు ఏం చేస్తాయి? ఇప్పుడు చచ్చిన వాళ్ళని సమాధిలో బాధ పెట్టారు అనుకోండి, పురుగులు బట్టి ఆ పురుగులు తింటా ఉంటాయి. వాళ్ళ శరీరాన్ని తిని బయటకు వస్తూ ఉంటాయి, లోపల పోతే తిని. అగ్ని గంధకాలతో మండే గుండంలో నరకంలో కూడా ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో వాళ్ళ శరీరాన్ని ఆ పురుగులు తింటూ బయటకు వస్తాయి. మరలా లోపలికి పోతాయి. మరలా శరీరాన్ని తింటూనే యుగ యుగాలు ఇలా జరుగుతూనే ఉంటుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం చాలా మంది తెలియక యేసు ప్రభు రక్షకుడని ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏముంటుందో చాలా మంది అన్యులు కానీ నామకార్థ క్రైస్తవులు కానీ తెలియక వాళ్ళు త్వరపడి ఆ తుచ్చమైన ఒక పూట కూటి కోసం వాళ్ళు పోయి వాళ్ళు ముద్ర వేయించుకుంటూ ఉంటారు, సాగిల పడతారని మనం చూస్తున్నాం. అయ్యో, ఏ దేవుడైతే మనకేంటిలే, ఇప్పుడు ఇదిగో మా పుట్టిన పిల్లోడికి పాలు లేవు కాబట్టి నేను ఈ ముద్ర వేయించుకుంటానని చెప్పేసి, అయ్యో నేను ప్రేమిస్తున్నటువంటి నా భర్త ఆకలి బాధ నేను చూడలేను కాబట్టి నేను ముద్ర వేయించుకొని నేను ఆహారం తీసుకుని వస్తానని ఈ ప్రకారంగా చాలామంది వాక్యం సత్యం లోతులు తెలియక వెళ్ళి ముద్ర వేయించుకుంటారు. ఆ రోజు వాళ్ళ బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు లేస్తుందని ఒక్కసారి ఆ సన్నివేశాన్ని మనం మననం చేసుకుందాం, మన మనస్సులో జ్ఞాపకం చేసుకుందాం. ఆ మిడతలో పుడితే ముక్కలైనా కానీ శరీరం బాధ అనుభవిస్తుందే కానీ అది ప్రాణం విడవదని, అది ఆ బాధ తట్టుకోగలుగుతామా? 100, 1000, 1,00,000 కోటి సంవత్సరాలు కాదు. నరకంలో అగ్ని గంధకాలతో మండే గుండంలో అగ్ని ఆరదో, పురుగు చావదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే రాజ్య సంబంధులు ఎక్కడ త్రోయబడతారట? రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును. నరకంలో ఏముంటుంది? అగ్ని గంధకాలతో మండే గుండంలో ఉంటుంది. ఏముంటుంది అంటే అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పును రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లు. రాజ్య సంబంధులు అంటే ఎవరు? ఈ పైన మనం చదువుకోవాలి 8వ అధ్యాయము మనము 5వ వచనం నుండి మనం పైకి వెళ్ళాలి. ఇందాక కూడా అక్కడ సన్నివేశం ఉంది. ఈ చిన్నవారిలో ఎవరినైనా ఒకడు అభ్యంతరపరిచినట్లయితే వాడి మెడకు తిరగట్రాయి కట్టి మరలా పైకి రాకుండా వాడిని ఎత్తి సముద్రంలో పడవేయబడాలని. అంటే రక్షణలోకి వస్తున్న వాళ్ళని నిరుత్సాహపరిచి ఎవరైతే ఆత్మీయతలు వెనక లాగుతున్నాడో అట్టివాడు ఏం చేయాలంట? యేసు ప్రభు అన్నాడు అక్కడ వాడిని ఎత్తి అగ్ని గంధకాలతో మండే గుండంలో వెయ్యాలని. ఇందాక మరి ఆ యొక్క నీ కాలు నేను అభ్యంతరపరిస్తే
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీవు 2 కన్నులు కలిగి నరకంలో పోయే కంటే ఒంటి కన్ను కలిగిన వాడవై, ఒంటి చెయ్యి కలిగిన వాడవై, ఒంటి కాలు కలిగిన వాడవై నువ్వేం చేయాలి? పరలోకములో. అంటే అభ్యంతరానికి వచ్చి అక్కడ యేసు ప్రభు వారు 666 ముద్ర వేయించుకుంటేనే కాదు, నేటి దినాలలో రక్షణ పొందిన విశ్వాసి నీవు ఎవరికైనా అభ్యంతరకరంగా కనుక ఉంటే అక్కడ యేసయ్య అంటున్నాడు, వీడిని ఎత్తి అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేయాలి. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుంటూ ఉంటుంది, అగ్ని ఆరదో పురుగు. ఇక్కడ దేనికి వచ్చి మాట్లాడుతున్నాడు? 8వ అధ్యాయం 12వ వచనంలో 5వ వచనం నుండి చదువుకుంటే విశ్వాసానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ కపెర్నహూము అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు శతాధిపతి అనేవాడు కూడా వచ్చాడు. వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు నాయన, నువ్వు మా ఇంటికి వచ్చి ఇదిగో నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు వాడు స్వస్థత పొందుతాడంటే పద నేను వస్తానన్నాడు. వాడు ఎవడో శతాధిపతి అంటే రోమీయుడు అన్యుడు వాడు. కాబట్టి ఒక అన్యుడు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు అక్కడ శిష్యులు అన్నారు, శిష్యుల విషయమై అక్కడ చదువుకుందాం 5వ వచనం నుండి 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా అని చెప్తే శతాధిపతి అన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడు కానయ్యా, నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రింద 100 మంది సైనికులు ఉన్నారయ్యా, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే నా దాసుని పని చేయమంటే చేస్తాడు అని ఉత్తరం. యేసు ఈ మాట విని ఏం చేశాడు? ఆశ్చర్యపడ్డాడట. ఆశ్చర్యపడి ఇంకొక చోట ఏమనుందంటే గొప్ప విశ్వాసం అని ఉంది. అదండి, వచ్చున్న వారిని చూసి, అంటే ఇశ్రాయేలీలో సైన్యం ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు లోకాసు వార్త 7:9 తర్వాత చదువుకోండి, అక్కడ గొప్ప విశ్వాసం అని ఉంది. ఇక్కడేమో నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలీలు కదండి. ఇశ్రాయేలీలు గూర్చి ఆ మాట అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇదే అధ్యాయం 26వ వచనంలో 23 నుండి చదువుకుంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అందరూ సముద్రం మీద తుఫాను లేచినదా ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎదుగు వచ్చి, ప్రభా, నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపారు. అందుకు ఆయన ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా. వీళ్ళు దేవుని రాజ్య సంబంధులండి. మనం చదువుకున్నామే 12వ వచనంలో. 12వ వచనంలో ఏం కనబడుతుంది? వీళ్ళు రాజ్య సంబంధులు. ఎవరు? ఇశ్రాయేలీలు దేవుని రాజ్యం మొదట వారికే చెందాలి. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు మొట్టమొదటిగా? అదండి, పాత నిబంధనలు యెహోవా దేవుడు ఏమన్నాడు? అబ్రాహాము సంతానం నా సొత్తు, ప్రపంచం అంతట్లో నా సొత్తు, నా ప్రజలు అని చెప్పి అన్నాడు. యేసు ప్రభు మొట్టమొదటి వచ్చింది ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు దగ్గరికి వచ్చారు రక్షణ వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన త్రోసిపుచ్చేశారు, ఆయన తిరస్కరించారు, రిఫ్యూజ్ చేశారు, మా మెస్సీయా కాదని చెప్పేసి. పౌలు కూడా సువార్త పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? అపోస్తలుల కార్యం 13-14 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే సువార్త పట్టుకుని ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు. ఇదిగో తిరస్కరించి ఆయన రాళ్లతో కొట్టి చంపాలని తరిమారు. ఆయన పారిపోతూ ఉన్నాడు. ఇదిగో వారలారా, ఇశ్రాయేలు వారలారా, రక్షణ సువార్త మొట్టమొదటిగా మీ ఎదుగునే తీసుకొచ్చాను, అయితే మీరు తిరస్కరించారు కాబట్టి దీన్ని పట్టుకొని నేనేం చేస్తున్నా? అన్యజనుల దగ్గరికి వెళుతున్నా. అన్యజనుల దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అన్యజనులు ఏం చేశారు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు, వాళ్ళందరూ రక్షించబడ్డారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం, సమయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్నవారిలో ఎవరినైనా మీరు అభ్యంతరపరిచినట్లయితే, దేవుడిలోకి రాకుండా విశ్వాసంలోకి వస్తుంటే వాళ్ళని ఆటంకపరిచి అభ్యంతరపరిచి మీరు కనుక ఎవరినైనా కనుక విశ్వాసంలో నుండి వెనక్కి లాగినట్లయితే, అభ్యంతరకరంగా ఉంటే నరకంలో ఆరని అగ్నిలో పడవేయబడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. 666 ముద్ర వేయించుకోవాలన్న కాలంలో చాలామంది వెళతారండి. చాలామంది వెళతారు. వాక్యం తెలియక చాలామంది, అసలు ఇదంతా ఉంటుందని అన్యులకి తెలియదు. చాలామంది క్రైస్తవులకి బోధించబట్టలా. అన్యులకే కాదు, అన్యులంటే వాళ్ళకి తెలియదు అసలు యేసు ప్రభువుని గురించి, రక్షణను గురించి. కానీ మందిరాలకు వెళ్ళి వస్తున్నారు చూసారా? 470 కోట్ల మంది రోజు ఆదివారం దినం రోజు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని వెళుతున్నారు చూసారా? ఏదో చెప్తున్నారు, ఏదో విని వస్తున్నారు. చాలామంది క్రైస్తవులకి, క్రైస్తవులకి ఆ రోజు కనుక ఆదివారం చర్చికి వెళ్ళి రాకపోతే ఇలికనమాట. పెద్ద పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ పోయేస్తారు. అమ్మయ్య, ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చాను. ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఏం బోధిస్తున్నారు? బోధించే సేవకులు ఈ రోజుల్లో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుంది, మనం ఎలర్ట్గా ఉండాలి, ఎలా ముద్ర వేయించుకోకుండా ఉండాలి, ముద్ర వేయించుకుంటే మిడతలు చెలా కొడతాయి. ఇదిగో దేవుని ఉగ్రత 3 రకాలుగా పరలోకం నుండి దేవుని శిక్ష వస్తుంది. చాలామందికి ప్రకటించబట్టలా. మనం ధన్యజీవులు అండి. దేవుడు మన ముందు ఈ మాటలు ఉంచుతున్నాడు. ఈ మాటలు వినకుండా ఒకవేళ శ్వాస ఆగిపోయిందనుకో, మన పరిస్థితి ఏంటి? కాబట్టి మాటలు మనకు తెలియజేస్తున్న దేవునికి మనం ఎంతో రుణస్థులమైన. అవును ప్రభువా, ఆనాడు ముద్ర వేయించుకుంటే ప్రభా, ఆకలి బాధ కంటే ఆ మిడతల బాధ, తేళ్లుకున్న బలం ఉన్నట్టు వాటికి ఉంటుంది. 5 నెలలు వారు బాధించబడతారు.
చావాలని ఆశపడతారు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9 నుండి 11 వరకు బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు వారు గొర్రె పిల్ల ఎదుటను పరిశుద్ధ దేవదూతల ఎదుటను అగ్ని గంధకాలతో వారు బాధించబడుతూ ఉంటారు. వారి బాధా సంబంధమైనటువంటి ఆ పొగ యుగ యుగాలు పైకి లేస్తూనే ఉంటుందని దేవుని బిడ్డ, ఈ సత్యాలు వింటున్న నీవు నేను మనం ఆ రోజు వరకు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమై, వాడు నన్ను చిత్రహింసలు పెడతాడా, నా శిరఛేదనం చేస్తాడా, చేసుకొని ఈ కొద్ది క్షణమే పరలోకం ఉంటుంది నాకు. దేవుని సింహాసనం ఎదుట ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రిందకి హతసాక్షుల యొక్క ఆత్మలు వెళతాయి. అక్కడ నేను ఉంటాను ప్రభు దగ్గర యుగయుగాలు అని మనం తీర్మానంతో ముందుకు సాగుతాం. దేవుని ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఈ కొద్ది రోజులు యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త ద్వారా బాధ సంబంధమైనటువంటి ఆ యొక్క కష్టం ఉంటుంది, కానీ నిత్యము యుగ యుగాలు పరలోకములో ఆనందమే ఆనందం ఉంటుంది. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రభుల ముందుకు సాగుదాం. ప్రభు, ఆ కాలంలో నేను సజీవురాలుగా ఉంటే ప్రభు కొరకు నేను జీవించాలి ప్రభువ, ఆ కృప నాకు ఇమ్మునాయన అని ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడ, సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా పరలోక తండ్రి, నిత్య నివాసు అయినటువంటి యేసు, అత్యంతమైన కృపా కనికరం కలిగిన నాయన, జీవాధిపతి గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధనామానికి స్తోత్రాలు. ప్రారంభించినటువంటి ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు ప్రభు. అనేకమైనటువంటి సత్యాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ వాక్యం కనుక మేము తెలిసి ఉండకపోతే ఆనాడు మేము చాలా తేలిగ్గా వెళ్ళి ఆ ముద్ర వేయించుకొని వాడినే దేవుడిగా రక్షకుడిగా ప్రభుగా పూజిస్తాం. కానీ వాక్యం తెలుసుంటే వాడికి ఎంత మాత్రం సాగిలు పడవు నాయన. మా ప్రాణాలైనా షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మేము అప్పగించడానికి ప్రభు మేము సిద్ధంగా ఉంటాం. ఆ మొదటి గుంపులో కాకుండా రెండవ గుంపులో ప్రభు మేము ఉండటానికి అట్టి కృప సిద్ధపాటు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబాలకు అనుగ్రహించమని మా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై మీకు అనుదృష్టి ఉంచండి. ఆధ్యాత్మికమైన లేమి, ఆధ్యాత్మికమైన లోటు, ఆధ్యాత్మికమైన కొరతను ప్రభా తీర్చండి నాయన. క్రీస్తు యేసునందు సమృద్ధి, ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి నడినెత్తి మీద కృమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ స్తోత్రాలు, ప్రభా మీ స్తోత్రం. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం ఎవడనగా ఇదిగో దుష్టుడు వచ్చి, వాక్యం అయితే విన్నాడు కానీ హృదయంలో నుండి దుష్టుడు వచ్చి అది ఎత్తుకొని పోయి అక్కడ వాక్యం లేనందున వాడు ప్రభా ఆ రోజు ముద్ర వేయించుకుంటాడని వాక్యం తెలియజేస్తూ ఉండగా వాక్యానికి మేము చోటిచ్చి ప్రభా వాక్యం మా హృదయంలో నుండి జారిపోకుండా, దుష్టుడు ఎత్తుకొని పోకుండా మేము జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మా ప్రాణం కంటే ఎక్కువగా, వెండి బంగారముల కంటే ఎక్కువగా దేవ పదిలపరుచుకొని పదే పదే దాన్ని ధ్యానిస్తూ నాయన దేవుని మహింపరిచే కృప ಎಲ್ಲరికీ దయచేయండి. ప్రతి బిడ్డ చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలను దీవించండి. బిడ్డల విద్యలో, ఎగ్జామ్స్లో మీరు తోడుగా అందరి ప్రయాణాల్లో కాపుదల భద్రతను గ్రహించండి. ప్రభు రాకడ సూచనలు ప్రభావ జరుగుతూ ఉన్నాయి. మీరే దైవాత్మ కార్యం బలంగా జరిగించండి. మేము తిరిగి కూడుకునేంత వరకు ఈ వారం అంతా కూడా నాయన ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు, ప్రభావ ఎగ్జామ్స్లో, చదువులో అన్నింటిలో మీరు తోడుగా ఉండి గొప్ప విజయాలు దయచేసి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనెల్లరకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.